బైబిల్ అండ్ జీవిష్ మైథాలజీలో లివేతన్ అని, క్రిస్టియన్ మైథాలజీలో బహ్మూత్ అని, ఇస్లామిక్ మైథాలజీలో లూత్ అని, మహాభారతంలో శేషుడు అనే పేర్లతో పిలుస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా నిజంగానే లివేతన్ బ్రతికే ఉందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అంధకారపు సముద్రపు లోతులలో ఓ భయంకరమైన శక్తి ఉనికిలో ఉంది. ఇది లివేతన్, ఒక భయంకరమైన మహాసర్పం. సముద్రపు లోతుల్లో దాగి ఉన్న శాపం. దేవుడే దీనిని సృష్టించాడు, కానీ దీన్ని కట్టడి చేయడం ఎవరి సాధ్యం కాదు. యోబు గ్రంథం జాబ్ 41 చెబుతుంది, దాని శరీరం కంచు కావలిని మించే గట్టి పొర, దాని ఊపిరిలో నుంచి అగ్నిజ్వాలలు ఎగసిపడతాయి, దాని ఎదుట ధనుసులు, కత్తులు, గదలు కూడా శూన్యమే. పురాణాలు చెబుతున్నాయి, అది లేచిన క్షణం ఒక్కసారి సముద్రపు అలలు అల్లకల్లోలమవుతాయి. దాని రూపం మృత్యువు రూపం, నిప్పులా ఎగసిపడే కళ్ళు. అది నీటిలో నుంచి బయటికి వస్తే ఊహించలేని భయంకరమైన శబ్దం చేస్తూ అరుస్తుంది. దేవుడే దాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు, కానీ అది ఇప్పటికీ బ్రతికే ఉందా? కొందరు నమ్ముతున్నారు లివేతన్ సముద్ర గర్భంలో ఇప్పటికీ శ్వాస తీసుకుంటుందని. కొన్ని చోట్ల ఇది AI జనరేట్ చేసిన వీడియో అని నమ్ముతున్నారు. సముద్రం ఊహించలేని రీతిలో మౌనమైపోతుంది. కారణం లివేతన్ అనే అపరిచిత రహస్యమేనా? ఇది నిజమా? ఈ 2025 సంవత్సరంలో ఇది ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మలేకపోతున్నారు. ఇది చూడడానికి నిజంగా లివేతన్ బ్రతికే వచ్చిందని కొందరు నమ్ముతున్నారు, కొందరు ఇది AI జనరేషన్ అని నమ్ముతున్నారు. ఇందులో ఏది నిజమో మనకు కరెక్ట్ గా తెలియదు. అది నిజమో అబద్ధమో తెలియాలంటే మీరు కామెంట్ చేసి ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో బయటికి తీయండి. మీరు చేసే ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.